వెల్కమ్ టు ది పాయింట్. దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది. జీడీపీ అంచనాలు గత ఏడాదితో ఇదే సమయంతో పోల్చి చూస్తే రెండింతలు పెరగటం శుభ పరిణామని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి జీడీపీ ఏడాది ప్రాతిపదికగా చూసుకుంటే 8.4% చేరుకుందని కేంద్ర మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటన అయితే రిలీజ్ చేసింది. గత ఏడాది ఇదే సమయానికి చూసుకుంటే కనుక జీడీపీ 4.3%గా ఉంది. 2022-23 మూడో త్రైమాసికంలో 40.35 లక్షల కోట్ల రాబడి ఉండగా 2023-24 మధ్యకాలానికి జీడీపీ 43.72 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇక మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7% కంటే తక్కువగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేయగా, ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూసుకుంటే కనుక దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. నిర్మాణ రంగంలో చూసుకుంటే 10.7% వృద్ధి, రెండంకెల వృద్ధి రేటు, అలాగే తయారీ రంగంలో చూసుకుంటే 8.5%తో వృద్ధి రేటుతో ఉన్నాయని గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇక ప్రధాన రంగాల్లో వృద్ధి రేటు పెరగటమే జీడీపీ పెరుగుదలకు కూడా ప్రధాన కారణమని ప్రభుత్వం వివరిస్తోంది. అయితే ఒకవైపు మిగతా దేశాలతో పోల్చుకుంటే ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ దేశంలో ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఉంది. 3వ ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ వెళ్తుందని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఆ దిశగా వెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు గణాంకాలైతే కొంత ఊతమిస్తున్నాయని చెప్పుకోవచ్చు.